రోజుకి ఎన్నిసార్లు మోషన్ వెళ్తే బేబీ హెల్తీగా ఉన్నట్లు? ఇదే డౌట్ మీలో చాలామందికి ఉండుంటుంది కదా. మొన్న నేను చేసిన ఈ వీడియోకి చాలామంది సార్ మా బేబీ 4-5 డేస్కి ఒకసారి మోషన్ వెళ్తుంది, సార్ మా బేబీ డైలీ 4-5 టైమ్స్ మోషన్ వెళ్తుంది, ఇది నార్మలేనా అని మెసేజెస్ ఆర్ కామెంట్స్ రూపంలో నన్ను అడిగారు. సో దీని మీద ఒక వీడియో చేసేస్తే అయిపోతుంది కదా అని వీడియో చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. బేబీస్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది పుట్టినప్పుడు చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటుందండి. మనం ఒక్కొక్క ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసే కొద్దీ అది డెవలప్ అవుతూ అడల్ట్ లాగా మెచ్యూర్ అవ్వడానికి 1-2 ఇయర్స్ టైం అయితే పడుతుంది. అంతవరకు బేబీస్లో బవెల్ హ్యాబిట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఆల్టర్ అవుతూ ఉంటాయి. ఇది బేబీ టు బేబీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందువలన బేబీస్ ఎన్నిసార్లు మోషన్ వెళ్తేనే నార్మల్ అనేది ఏముండదండి. కొంతమంది బేబీస్ 10 డేస్కి ఒకసారి మోషన్ వెళ్తారు, కొంతమంది బేబీస్ డైలీ 10-15 టైమ్స్ మోషన్ వెళ్తారు. రెండు నార్మలే. అండ్ ఈ మధ్యలో మీ బేబీ ఎన్నిసార్లు మోషన్ వెళ్తున్నా అది నార్మలే. బేబీ యాక్టివ్గా ఉంటూ ఫీడింగ్ మంచిగా తీసుకుంటుందంటే ఈ విషయం గురించి మీరు మర్చిపోవడం మంచిది. అనవసరంగా మీకు మెంటల్ టెన్షన్. బేబీ సరిగ్గా ఫీడింగ్ తీసుకోకపోయినా, బేబీ డల్గా ఉన్నా, పొట్ట బాగా ఉబ్బరంగా ఉండి బేబీ ఇబ్బంది పడుతూ ఏడుస్తున్నా, మోషన్లో నుంచి బ్లడ్ వచ్చినా, బేబీ డీహైడ్రేషన్లోకి వెళ్ళినా వెంటనే మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. మీ పీడియాట్రిషియన్ అడ్వైజ్ లేకుండా పిచ్చి పిచ్చి మెడికేషన్స్ అయితే వాడకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.